తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం విజయ్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా జననాయకుడు, తమిళ్లో జననాయకన్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం జూలై 23న 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే నిన్న శుక్రవారం రెండో రోజు కలెక్షన్స్ 34 కోట్లు వచ్చాయి. టోటల్గా 2 రోజుల్లో జననాయకుడు సినిమా 115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తమిళనాడులో మొదటి రోజు 26 కోట్లు వస్తే రెండవ రోజు 16 కోట్లు వచ్చాయి. 42 కోట్లు వచ్చింది తమిళనాడులో 2 రోజుల్లో. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4 కోట్లు వస్తే రెండో రోజు 2 కోట్లు వచ్చాయి. 6 కోట్లు వచ్చింది 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటకలో మొదటి రోజు 11 కోట్లు వస్తే రెండవ రోజు 4 కోట్లు వచ్చింది, 2 రోజుల్లో 15 కోట్లు. ఇక కేరళలో మొదటి రోజు 5 కోట్లు వస్తే రెండవ రోజు 2 కోట్లు వచ్చింది, 7 కోట్లు 2 రోజుల్లో కేరళలో. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఇండియాలో తమిళ వర్షన్కి మొదటి రోజు 3 కోట్లు వస్తే రెండో రోజు కూడా 3 కోట్లు వచ్చి 6 కోట్లు వచ్చింది. ఇక ఓవర్సీస్లో తమిళ మార్కెట్ నుంచి మొదటి రోజు 30 కోట్లు వస్తే రెండవ రోజు 9 కోట్లు వచ్చింది. అలా 39 కోట్లు 2 రోజుల్లో ఓవర్సీస్ నుంచి. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా జననాయకన్ సినిమా 115 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది 2 రోజుల్లో. ఇక 115 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 52 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 200 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 200 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 52 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 2 రోజుల్లో. మరో 148 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 148 కోట్లు అంటే మరో 300 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. ఇక ఈ 2 రోజుల్లోనే మరి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, సినిమా హిట్ అవుతుందో లేదా అనేది చూడాలి. అది మన దళపతి విజయ్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ చివరి సినిమా మన భగవంత్ కేసరి రీమేకు ఈ జననాయకుడు రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 115 కోట్ల గ్రాసు. ఓకే, బాయ్.